ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. గిరీష్ భాయ్, ఇదేంది సడన్ గా రావాలి జగన్ పోవాలి జగన్ గిట్ల పెట్టేసినాం అంటే? చిత్రగుప్తులో మేము ఏదైనా పెట్టినామంటే పొగడతలకు పెట్టాం జగన్ని, పొడవనికనే పెడతాం. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ఆసన్నం అయినప్పుడు ఏదైనా మంచి టాపిక్ దొరికినప్పుడు నేను టాపిక్ ఆంధ్రాది కూడా తీసుకుంటా, ప్రొవైడెడ్ డేటా కరెక్ట్గా ఉండాలా. మా కాన్సన్ట్రేషన్ జర తెలంగాణకు పరిమితమైంది కాబట్టి, డేటా దొరికింది కాబట్టి. జగనన్న, ఆంధ్రప్రదేశ్లా ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 మీద రచ్చ రంబోల్ అవుతున్నది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అవుతున్నదో అది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది, కేంద్ర సర్కార్ ప్రపోజ్ చేసింది. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి మన జగన్ అన్న ఏం చేస్తున్నానంటే, ఇది కేంద్ర సర్కార్ చెప్పింది కదా, మాదేం తప్పు ఉన్నది, మేమేం చేసినాం ఇలా తప్పు అని చెప్పి శిలక పలుకులు వల్కుడు షురువు చేసిండు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే మళ్ళీ నీతి ఆయోగ్ చెప్తే మొత్తం చెప్పాలి కదా జగన్ అన్న. మీ ఆంధ్రాలో మీకు ఎవ్వరు చిత్రగుప్తుడు లేడేమో, మా దగ్గర దొరికింది కాబట్టి, మన చిత్రగుప్తుల మీరు అడిగిరు కాబట్టి జగన్ అన్నకు మొత్తం నిజం చెప్దాం. అన్న, నీతి ఆయోగ్ యాక్ట్ టైటిల్ యాక్ట్ ఏం చెప్పిందంటే, మీరు ఒక టీఆర్ఓని నియమించాలా. టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని నియమించాలా. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో దానికి ఆయనని నియమించనీకే కొన్ని సూత్రాలు కూడా పెట్టింది. ఎవడో ఎల్లయ్యమల్లయ్య కానీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, ఈడే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని అంటే ఇక్కడ కూర్చొని శకబాగానే చేసుకుంటే ఎవడు కూర్చోడు. జగనన్న, జగమెరిగిన సత్యాలు మాట్లాడే ఆడికి అయిపోయిందంటే ఆడికి అయిపోలే. ఇప్పుడు ఏమైందంటే, వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందనంటే, సపోజ్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది రేజింగ్ అబ్జెక్షన్స్ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ ది ఇల్యూన్స్ ఆఫ్ ది ఓనర్స్ నేమ్స్ ద డిజిటల్ రికార్డ్స్ ఫర్ 2 years. వెల్ నీతి సపోజ్ ఏదన్నా ఇష్యూ జరిగితే, అబ్జెక్షన్స్ వస్తే, ఈ టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏదైనా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే ఇవి సాల్వ్ చేసుకోనికే నీతి ఆయోగ్ 3 సంవత్సరాల టైం ఇచ్చింది. దాన్ని జగనన్న డిక్టేటర్ కదా, చెయ్యి ఇట్లా అని అనేసి ఇట్లా పెట్టేసి 2 సంవత్సరాలకు చేసేసిండు కాక. మళ్ళీ నీతి ఆయోగ్ కదా, భారతీయ జనతా పార్టీ చెప్పిందని అన్నావు కదా, మళ్ళీ మొత్తం ఫాలో కావాలి కదా. ఇష్టం వచ్చిన నియంత పాలన చేస్తా అంటే ఎట్లా? జగమెరిగిన సత్యాలు చెప్పు జగన్ అన్న. ఆడికి అయిపోయిందా అంటే ఆడికి అయిపోలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ టైటిల్ దీన్ని సర్టిఫై చేస్తున్నప్పుడు, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ని పెట్టాలా. LDRO అని అంటారు. ఎవరు? టీఆర్ఓతోని సాల్వ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ని పెట్టాలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందా? పెట్టలే. ఈ యాక్ట్ వల్ల ఆంధ్ర ప్రజల భూములు జగనన్న చేతులకు నిజంగా చెప్తే కబ్జా గురవుతున్నాయి, పచ్చిగా చెప్పాలనంటే. అంతగానో దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఫ్యాక్ట్ ఏందనంటే, అన్నా, మీ రాజకీయాలు మీరు చేసుకున్నంతసేపు చిత్రగుప్తుడు ఎంటర్ కాడే. కాకపోతే భారతీయ జనతా పార్టీ అని పేరు తీసుకున్నావు. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టే మేము చేసినామని అన్నావు. నీతి ఆయోగ్ ఇచ్చిన రికమెండేషన్స్కే మేము దిగినామని అన్నావు. ఎప్పుడైతే కాషాయ పార్టీ అని పేరు తీసుకున్నావో, కసి ఉన్న కాషాయ కార్యకర్తలు, జగమెరిగిన సత్యాలు, జగన్మోహన్ రెడ్డి ఉండని, ఆ కాడికి ఎవరన్నా ఉండని, పోవాలి జగన్, మా కొద్దు జగన్, జగన్ రాకుర్రు అనవసరంగా.